హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిస్తీస్ కుకింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు మనం బీరకాయ ఫ్రై అయితే చేసుకుందాం. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. సో ఎలా తయారు చేసుకుందాం చూద్దాం రండి. ముందుగా మనం కడాయి తీసుకోవాలండి. కడాయి తీసుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర చిటపట్లు ఆడిన తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయలు, కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు బాగా గోల్డెన్ ఫ్రై అయితే వరకు కొంచెం కలుపుకోవాలండి. దాని తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయలు చిన్న చిన్నగా తరుగుకుంటేనండి ఫ్రైలోకి చాలా బాగుంటుంది. సో ఆ ఉల్లిపాయలు అయితే ఇప్పుడు చూడండి మగ్గిపోయి. ఇప్పుడు నేను 1 kg బీరకాయ తీసుకున్నానండి. బీరకాయ ముక్కలన్నీ వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మన రుచి తగ్గపడా ఉప్పు వేసుకోవాలండి. నేను ఫస్ట్ కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటున్నాను. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ నేను వేసుకుంటానండి తర్వాత. సో ఇది 10 నిమిషాలు మనం మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో. చూడండి ఇప్పుడు మగ్గించుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా వాటర్ అయితే వచ్చేస్తుందండి. మనం బీరకాయకి వాటర్ వేసుకునే అవసరం లేదు. సో ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు అయ్యే వరకు పెట్టుకోవాలండి. చూడండి ఇది మన బీరకాయ తొక్క అండి. దీంతో మనం పచ్చడి కూడా చేసుకుంటారు చాలా మంది. సో నేను కూడా ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఇది వీడియో వచ్చి మన షార్ట్స్లో పెడతాను చూడండి. మీరు చూడొచ్చండి 10 నిమిషాల తర్వాత బీరకాయ అనేది చాలా బాగా మగ్గిపోయిందండి. వాటర్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మనం కారం అయితే వేసుకోవాలండి. కారం వేసుకొని అయితే నేను ఉప్పు చూసుకున్నానండి. ఉప్పు సరిపోలేదని నేను మళ్ళీ వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం బాగా కలుపుకోండి. ఇప్పుడైతే మనం మూత పెట్టే అవసరం లేదండి. మీరు చూడొచ్చండి ఆయిల్ అనేది పైకి వచ్చింది. అంటే మన ఫ్రై అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయింది. చూడండి కింద అడుగు పడుతుందండి. ఈ అడుగుని కొంచెం అలా గీసుకొని మన ఫ్రైని ముద్దలాగా చేసుకోవాలండి దగ్గరికి. చూడండి మన బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు.